హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం రుచికరమైన రసాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా దీనికి కావాల్సినవి ఏమిటో చూసుకుందాము. ఒక 5 టమాటాలు మరియు చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు. ముందుగా టమాటాలను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దానిలోని చింతపండును వేసుకొని తగినన్ని నీరు పోసుకొని ఉడకబెట్టుకోవాలి. అలా ఉడికే టైంలో కొద్దిగా మనకి ఎంత కావాలనుకుంటే అంత ఉప్పును వేసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత అది బాగా గుజ్జుగా అయ్యేంత వరకు మనం ఉడికించుకోవాలి. ఈలోగా మనం రసం పౌడర్ని ప్రిపేర్ చేసుకుందాం. దానికి ముందుగా కావాల్సినటువంటివి 3 స్పూన్ల కందిపప్పు, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మిరియాలు, 2 ఎండుమిరపకాయలు, 5 తెల్లవాయలు. అలా తీసుకున్న వాటిని ఒకటి తర్వాత ఒకటి వేయించుకోవాలి. ముందుగా కందిపప్పు వేసుకొని దానిని కొంచెం ద్వారగా వేయించుకోవాలి. దాంట్లోనే ఎండుమిరపకాయలని 2గా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా పౌడర్ని వేయించేటప్పుడు సిమ్లోనే పెట్టుకోవాలండి. అలాగే మిగతావి ధనియాలు, జీలకర్ర, మిరియాలు కూడా వేసుకోవాలి. తెల్లపాయలు తప్ప మిగతా వేసుకోవాలి. తెల్లపాయలు మిక్సీలో వేసేటప్పుడు వేసుకోవాలి. ఇలా వేగిన వాటిని స్టవ్ ఆఫ్ చేసి చల్లారాక మిక్సీ జార్లో వేసుకొని పౌడర్లా చేసుకోవాలండి. మరీ ఎక్కువ మెత్తగా కాకుండా లైట్గా బరకగా వేసుకోవాలి. అప్పుడే బాగా రుచిగా ఉంటుంది. ఇప్పుడు చూపిస్తున్నాం కదా, ఈ విధంగా పౌడర్ రెడీ అవుతుంది. ఈ రసం పౌడర్ని పక్కన పెట్టుకోవాలండి. మనం ఆల్రెడీ గ్యాస్ మీద పెట్టినటువంటి టమాటాలు, చింతపండు ఉడికిపోయిందండి. దానిని స్టవ్ ఆఫ్ చేసి బాగా చల్లార్చుకోవాలి. అలా చల్లారిన టమాటాలను, చింతపండు వరకు తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. బాగా మెత్తగా అయ్యేలాగా పెట్టుకోవాలి. దాంట్లో ఉండే వాటర్ని మనం మిక్సీ పట్టిన తర్వాత దాంట్లో ఆ పేస్ట్లో మిక్స్ చేసేస్తాము. దానిలో మనకి తగినన్ని నీరు వేసుకొని దాన్ని ఒక గిన్నెలో బాగా కలుపుకోవాలి. మనకి ఎంతవరకు కావాలో పులుపు అవి సరిపడేలా కలుపుకోవాలి. ఈ టైంలో మనము ఉప్పు తక్కువ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇలా కలుపుకున్న దాన్ని పక్కన పెట్టుకోవాలి. మరొక గిన్నె తీసుకోవాలి. దాన్ని స్టవ్ మీద పెట్టి దాంట్లో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేయాలి. అలా ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర కొంచెం వేసుకొని దాంట్లోనే ఎండుమిర్చిని 2గా విరుచుకొని వేసుకోవాలి. ఆయిల్లో జీలకర్ర బాగా చిటపటలాడేదాకా వేయించుకోవాలి. జీలకర్ర వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలండి. కరివేపాకు ఆయిల్లో చిటపటలాడాలి. అలాగే కొత్తిమీర కూడా దాంట్లోనే వేసుకోవాలి. అలాగే కొత్తిమీరని కొంతమంది పైన లాస్ట్లో వేసుకుంటారు, కొంతమంది తిరగమాతలో వేసుకుంటారు. ఎవరిష్టం వాళ్ళది. ఆ ఆయిల్లో కరివేపాకు మరియు కొత్తిమీర బాగా వేగిన తర్వాత చిటికెడు ఇంగువ పొడిని వేయాలండి. అది వేసి ఒకసారి అట్లా కలిపి పెట్టి కిందకి దించుకోవాలి. కిందకి దించుకున్న తర్వాత మనము కలిపి పెట్టుకున్నటువంటి టమాటా రసాన్ని ఆ తిరగమాతలో వేసేయాలి. అలాగే మనం ముందుగా మిక్సీలో వేసుకున్నటువంటి రసం పొడిని కూడా దాంట్లో వేసుకొని బాగా కలిపెట్టుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్నటువంటి రసాన్ని మళ్ళీ స్టవ్ ఆన్ చేసి స్టవ్ పై పెట్టాలి. ఈ రసాన్ని మరిగించేటప్పుడు ఓన్లీ హై ఫ్లేమ్లోనే పెట్టుకొని మరిగించాలి.
రసం బాగా తెరిలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతేనండి, ఎంతో ఈజీగా మరియు రుచికరంగా ఉండేటువంటి టమాటో రసం రెడీ అవుతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.